శ్రీను ఒక చాయ్. ఒకటేమో 3. ఎవరు రైడు? నేనే కమలాపల్లి కాకను. నువ్వు లేకపోతే పులుసు కూడా వేసేస్తున్నాను. రెండేం చేసుకుంటే చాయలు 2 సరిపోతాయి. చిన్న ఉన్నాయే నాకు సరిపోదు. సరే చెప్తాలే, 2 కాకపోతే 4 రాదు. ఏమున్నది పేపర్, వీడు చచ్చిండు, వాడు చచ్చిండు, ఈడ యాక్సిడెంట్, ఆడ యాక్సిడెంట్, ఏమున్నది షాపింగ్ మాల్ యాడ్స్, పేపర్ అంతే తప్ప ఏం లేదు. మనిషికి అంతేరా, ఎన్ని సాఫ్ట్ కవర్ విన్నా కానీ పేపర్ చదువుతూనే ఉంటావు. ఒప్పుకుంటావా మనం? అయినా వీక్నెస్ అంతే బావా, ఎప్పుడో పేపర్ వడకచ్చిక్కనా. సరే పేపర్ పడ్డా కానీ చూసుకుంటా దిగరాదు. నువ్వు కోటీశ్వరి, నువ్వు ఉన్నాక నాకేం బావా బావా. ఇదేదో గమ్మతున్నది. రాఖీ గట్ల చెల్లె ఆస్తులు రాసిచ్చిన అన్న, ఇది కూడా పేపర్ వేసుకుంటే అవసరమా? రేపు అట్లా కూడా ఉందా బావా? ఇంకా 2 గంటలు ఉండబెట్టుకునే పేపర్ పడ్డది. వస్తున్నా యాదుంది నాకు, బిడ్డని తీసుకురావాలి కదా, రాఖీ పౌర్ణమి కదా. వస్తున్నా, నేను పోతున్నా ఇంటికి. బావా నేను కూడా వస్తా. నువ్వు అంత తప్ప ఇంటికి దాంతో బాధ, ఇక నీతో బాధవా? అదృష్టం అంటే శంకరవేరా, అతగారు గట్టి దొరికిర్రు, గట్టిగా అయిపోయింది. పైన పటారం, లోన నొటారం. రండి రండి, తొందరగా రావాలి, వెళ్ళాలి రాఖీ కట్టడానికి. అమ్మమ్మ అన్నలకు రాఖీ ఏందే మీ అన్నలకు రాఖీ కట్టడానిక? పోయేది మీ అన్నలకు కాదే, మా అన్నలకు రాఖీ కట్టడానికి. రండి సైలెంట్ గా. బావా ఏదో పోతున్నట్టున్నారు కదా. నాకు మంచిగా తప్పుదా, ఇచ్చిపెడుతుంది, మేము ఇచ్చిపెడుతుందా మమ్మల్ని. పొద్దుంచి నీకు కూడా బావా. పోదా అన్నా చెల్లగిట్ల పోతురానా? అరే పండుగ టెంపుల్ తీసుకోకరేమో వస్తుంది, ఎందుకు అన్ని టెన్షన్ పడుతుంది. సరే అన్న వస్తుంది, మన ఆలోపు ఇంకా మిగతా పనులు కంప్లీట్ చేద్దాం. ఈయనెందుకు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు? ఏందమ్మా కట్లాడు? రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. తోకేమన్నా నారాయణ. అన్నా పోనా ఏమరా మరి పిచ్చైనా లేచిందా? ఒకటే ఉంటాను, ఏమంటో చెప్పు. ఇప్పుడే అన్లోడ్ చేసేసిన. అట్నా? అటు చూడు, మళ్ళీ లోడ్ అవుతుంది. తప్ప అది ఇక వా. పైసలు బావా. నమస్తే బావా. అదే మంచిగా చెల్లె. బావా చెప్పు. ఇంట్లో ముచ్చట చూడతా. చూడుకోనికి నిమ్మలం ఉంటుందా? నాలుగు లేక నీకు కూడా కడుపుతుంది కదా, చూడపోతా చూడుకో. ఏమ్మా తమ్మే బాగా
మా దగ్గర బుల్లెట్ ఉందండి. మంచిగా చెల్లి అస్సలు ఉన్నాయి ఏదో ఇచ్చావు చెల్లి సిద్దిపేటనా హైదరాబాద్ బాగా తెచ్చిండు అను తెచ్చినావా అస్సలు తెచ్చినావు రెండు పెట్టుకోవాలి కానీ అది అలవాయింది ఎందుకంటే ఉన్నదేనా అది పద్ధతేనా ఎప్పటి నుంచి కట్టుకోలేదు అన్న ఏం కట్టుకోవాలంటే ఏం నిలబెడతారు ఫోన్ వచ్చి బయట పోవాలి పని ఉన్నది అన్న ఫోన్ వస్తుంది అనే వాళ్ళు రమ్మంటారు. సరే తోరా రా. ఫోన్ చేస్తున్నావు నువ్వు చెప్తావా నా ఫోన్ చేస్తుండే ఏం చేద్దాం మరి ఆగమాగం ఉన్నది బాగొచ్చే ఏంటి పోవాలి కానీ కాలేదు కానీ కానీ పని ఉన్నదే అరే ఎన్ని పనులు ఉన్నాయా నీకు? ఏం కలగా? అరే తొందరగా రా అసలు కానీ ఫోన్ వస్తుందా సెలాబీ ఉన్నాం అర్జెంట్ పోవాలి కసిరికాయ వాడు వచ్చినట్టు ఫోన్ చేస్తా ఉన్నాడు సర్పంచ్ గిదేదే ఎప్పటికి కూడా గిదే రోజా అరే నీకు ఏం ఎరకనా? ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి. నీకేం ఎరక? అన్న ఫోన్ చేస్తుండే పండుగ పూట కూడా నిమ్మలంగా ఉండరా అన్న? ఏం చేద్దాం చెల్లి? ఎన్ని ఫోన్లు వస్తున్నాడు చూడు వస్తున్నానే ఉన్నాడు అన్న కూడా ఉన్నాడు వస్తున్నాడు ఇద్దరం వస్తున్నాం రాకడ పండుగకు వస్తే ఆగమాగం ఉంటారు మీరు పండుగ పూట ఎప్పుడు నిమ్మలంగా ఉన్నారు. ఏం చేద్దాం చెల్లి? పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఫోన్లు వస్తున్నాయి అసలు లేకుండా ఉండకపోవడం మారా మరి కట్టాలు పెట్టాలి కదా చెల్లెప్పుడు ఎట్లా? బావా ఓ బావా చూసుకోరా కడసాకు చెల్లె అన్నాడు ఇక అయ్యా ఉన్నప్పుడే 10 ఎకరాలు అంటే దాస్తామైనావు ఇప్పుడైతే ఏం లేవు జర ఈ 500 తగ్గిపెట్టుకో చెల్లె మళ్ళీ ఏడాది వరకు సల్లా బస్తే ఇంకిత చూస్తుందిరా బాధపడకు నువ్వు సరే మంచిగా పెట్టుకోవాలి మంచిగా పెడుతుంది సరే అన్న మీకు సరే బావా మీ ఖర్చుల గురించి కూడా చూసుకో బావా చూసినావే గట్టున్నది మీ తమ్ముళ్ళ కదా అగో బావా ఇంకా కలుసు మందం అడిగితే బామ్మడి గట్ల గుస్స అవుతా గట్ల గోపాల్ రావడిది గరానికి రావడిది అరే గట్టాడేంటమ్మా ఏదో నేను కూడా గోరికి అన్నాను నాకేం లేదా మీరు అందరూ బాగా అదవుతారు కానీ అన్ని నాకు జీవిస్తారు నీకే ఎక్కువ ఉన్నది చెల్లె బాయ్రా సరే అన్న బాయ్ చెల్లె బాయరా బాయ్ అన్న ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి సరే అన్న ఓకే 2 కలబాటులు తీసుకున్నాడు ఫోన్ చేయమ్మా పోదాం నా తలకాయ తిన్నాం ఏంటో కోమా గేట్ మీద తిట్టాను మరి ఎవరి మీద తీయాలి నేనే తీయాలా నీ అన్నదమ్ములు ఇచ్చాక వెనకార్యానికి ఇంకా బాగా వచ్చేస్తున్నావు పండుగ ఇంటికి పోయినందుకు నా ఇచ్చాను మొత్తం తీసినావు అమ్మతో చేసిన మర్యాద సరిపోయేది పట్టు తమ్ముళ్ళు పెట్టి ఇంకా నువ్వు మొత్తం ఆనే ఉంటుంటే అంటే పట్టు పితాంబరాల కోసం పోయినామా ఎక్కించుకుంటున్నా ఇంకా మంచిగా చూసుకుంటా ఇప్పుడు నేను పోయింది నా అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి అదే మర్యాద కనిపించింది ఎంత బాగా చేస్తారు కనీసం తప్పకూడదు అంటే నీ అన్నదమ్ములు అంటే థమ్స్అప్ మన దగ్గర కట్టలేదా ఇంకా బీర్లే బాబు నన్ను అడిగిరు అయినా నా అయ్యా నీకు 10 ఎకరాలు రాసి ఇవ్వకపోతే నువ్వు ఇయ్యాలి ఈ స్థాయిలో ఉన్నావా ఫస్ట్ ఏ రాసిన దాని మీద బతాడు నేను ఈ మొక్కలకు అసలు ఏం కట్టుంటే నా ఇంటికి తీసుకోపోయి ఇప్పుడు నా వాళ్ళ ముంగట ఇజ్జత్ తీసుకొని వచ్చిన నేను అప్పుడే వద్దని చెప్పాడు ఏదో దూరం చుట్టాలని చెప్పేసి తీసుకొచ్చి నాకు దరిద్రాన్ని అంటగట్టిండు మనసు నిమ్మలం ఉండేస్తావా నేను ఆ దరిద్రాన్ని మరి కాదా ఎవరు చేసుకోమన్నాడు అనిపించింది ఇప్పుడు ఇంటికి పోతే ఇప్పుడు నీ అన్నలు ఇచ్చిన మూటలు కనిపిస్తాను నా వల్ల నీకు పుణ్యానికి అంట కట్టిరు కనిపిస్తుంది అన్నట్టు రాగిగట్ట నీకు పోతే ఎంత పట్టు సీరియల్ అదేదో ముసలి నుండి మా దగ్గర చుట్టాలంటే పెళ్లి చేసుకున్నందుకు
నా ఇజ్జత్ నీకా? ఇస్తాను. నాకు పెళ్లి కాకముందు సుఖం ఉండే. అవును ఇప్పుడు నీకు దగ్గర చుట్టాలంటే నువ్వు నన్ను వేసుకున్నావు, లేకపోతే నీకు పెద్ద అప్సరాస్ వచ్చి ఇంట్లో కూర్చునేది. నేను పెద్ద గయ్యాలి గంపనైతుంది మరే. తప్ప కాకపోతే ఏంటి కనిపిస్తలేదు అని అవతారం. అవునవును కనిపిస్తుంది, నాకు కూడా కనిపిస్తుంది. నా అవ్వగారింటికి తీసుకుపోయిన అన్నదమ్ముల ముంగట మొత్తం నా పరమంతా తీసేసినావు. పరువు తీసినట్టే కనిపిస్తుంది. ఎవగారింటికి తీసుకుపోతే తీసుకొచ్చే గడ్డలన్నీ కనిపిస్తుంది. పరువు తీసినట్టే ఉంది. మరి నా అయ్యున్నప్పుడు నీకు రాసిచ్చింది ఏంటిది? కనీసం నువ్వు ఏమైనా అన్నదమ్ముల పిల్లలతో మాట్లాడుతున్నా, నేను అట్లా కూడా చేశాను. ఎవరితో మాట్లాడుకుంటా? నీ అన్నదమ్ముల పిల్లలతో నువ్వు మాట్లాడతలేవా? నేను చేయంగానా? మరి ఎవరి చేయంగా మాట్లాడుతున్నా? హ, అయిపోయింది. నా కొంప మొత్తం కొల్లేరు అయిపోయింది. నేను గయ్యాలినా? నేను గయ్యాలిని కదా, నన్ను గయ్యాలి వేసినావు కదా, అది కూడా అయిపోయిందా? ఆ నింద కూడా వేసినావు నా మీద. మరి ఎవరి మీద చేసేదే నువ్వు కదా. ఇంకా నేను ఇంకేం చేయాలి? ఇంకెన్ని నిందలు మోయాలి? మొత్తం గయ్యాలనే పేరే మొత్తం నన్ను వేసినావు కదా, నన్ను బదనాం చేసినావు కదా. ఆ పొరగానే ఎప్పుడైనా ఇంటి మూట వస్తే కనీసం దారా కొడుక ఇంటగానే పిలుచుకుంటావు నువ్వు. నువ్వు పిలుపు మరి ఇంట్లో కూర్చుని పెట్టుకుని నువ్వే సాకుతావు కదా. నేను అరి మీదకి వచ్చే వరకే గొల్లెం పెట్టేస్తావు, ఇంటకు పోతావు పండుగ అని చెప్పేసి. సరే నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. నువ్వు నీ అన్న పిల్లలు నీ కాండాలు మొత్తం వచ్చి ఉండూరి. సరేనా? సరే సరే ఉండూరి. కుటుంబం అంతా నన్ను గయ్యాలని అన్నావు కదా, ఎందుకు వచ్చి కూర్చున్నావు ఇప్పుడు నా ముందట? గయ్యాలని అన్నప్పుడు నా ముందు నుంచి వెళ్ళిపోవాలి. మరి ఎందుకు వచ్చినావు నా ముందటికి? అన్న కొడుకులు ఉన్నారు, వాళ్ళకి రాకి వెళ్దామని చెప్పేస్తే తీసుకొని పోయినా అందరికి ఆడికి వెనక పోయిన అన్న నాకు సర్పంచ్ దగ్గర పోయి ఉన్నారు. గౌరవ బీదాలు బాగున్నారు కనిపిస్తే ఉద్దాసం తాగిపించి వచ్చినావా? తాగిపించకపోతే ఇంకా పిల్లకి వచ్చిన మీకు తాగిపోతే వాళ్ళు తల్లిదండ్రులు పొరగాలు ఉన్నారు. వాళ్ళ రాత్రికి వెళ్దామంటే తీసుకొని పోయాడు. మర్యాద లేని కాడ నా ఇజ్జత్ తీసేవాడు. వెయ్యాలని నేను నీ ముఖం చూసే భరిస్తున్నానే. సరే అన్న ఈ చెల్లమ్మకి బట్టలు వస్తాయంట. అరే బట్టలు కదా, ఫస్ట్ చెల్లకి జ్యువెలరీ నచ్చుతుందా? నచ్చుతాయంట చెల్లికి. నచ్చుతాయన్న, మంచిగా ఉన్నాయి. అరే చాలా సంవత్సరాల తర్వాత మస్తు సంతోషంగా ఉన్నారు. ఇది అయ్యాల నిజమైన పండుగ మనకంటే. చెల్లికి ఇవ్వాలని ఒక ఎగ్జైట్మెంట్ ఎట్లుంది తెలుసా? చెల్లి ఎప్పుడెప్పుడు వస్తాను వెయిట్ చేస్తున్నారా. చాలా సంతోషంగా ఉన్నా. పండుగ ఏంట్రా, ఆడ మామిడి ఆకులు లేవు, ఇక్కడ పూలదండలు లేవు. నీకు చెప్పినా కదా ఇవి చూసుకోమని. అరే అన్న రాత్రి దోశ అని బర్త్డే ఉండాలి. ఏం దోశ అనరా, నేనంటే పని మీద పోయినా, నువ్వు ఉండి ఇంటికాడ ఇవ్వనే చేవారా? పోయినా ఇదంతా కాదు కానీ ఫస్ట్ తాత నిలురా. తాత అంటుడే కానీ. ఓ తాత. ఏందిరా ఏంది? ఏం చేస్తున్నావే? ఇగో ఇలా పండుగ పూట మీకు ఇష్టమైన అట్లు పోతున్నా, ఒకటే పిడుసులు వెళ్తుండేది. మీకు ఇష్టం కదా అట్లా అంటే అట్లు తర్వాత కదా అట్లు మంచి ముచ్చట కూర్చో. ఏం ముచ్చట? నువ్వే పన్నా ఏది ముచ్చట సలా కూడా నువ్వు చెప్పు అని ఎందుకు? అక్కడ పొయ్యి మారిపోతుంది, అట్లు పోయాలి, అందరూ కూర్చో. నేను చెప్తాను అయితే ముచ్చట ఏంటంటే చెప్పినాక ఏమనదు మమ్మల్ని. నేనెందుకంట? నేనేమన్నా? చూడ ఏం తెచ్చినావు? బంగారు కాదు తీసుకొచ్చినారా? బంగారమేనే. పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పన్నా నువ్వే చెప్పు. తాత కొనుకొచ్చినమే. ఎట్లా కొనుకొచ్చినావు? కాడ కొనుకొచ్చినవే. ఏడా పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పైసలు చెప్పురా. నువ్వే చెప్పన్నా. చెప్పు, ఏదో చెప్పు. అయితే తాత మన ఇల్లు నేను పేపర్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇంకా ఫైనాన్స్ సీనియర్ దగ్గర కుదబెట్టిండే. కుదబెట్టి తీసుకొచ్చాను. చెల్లె గురించి తెచ్చుకున్నారు నిజమేరా?
మనము ఈ డబ్బు అప్పు కట్టకుంటే వాడు మనల్ని బయటకు నూకెత్తాడు. రోడ్డు మీద పడతాము. ఏడుంటాము చెప్పు. అమ్మా, ఎట్లా తీరుతావురా? మగుగా మేము పని చేసి కడతామే, పైసలు ఏమో నాకైతే ఏమిటో అనిపిస్తుంది. మీరు మీ చెల్లె మీద ప్రేమ చూస్తే అది సంతోషపడన్నా. అప్పు చేసినందుకు అప్పు తీర్పకుంటే బజారు మీద పడతామని బాధపడన్నా. నాకేం అర్థమైతే లేదు. ఎందుకే తాత ఆగమావుడు నేను ఆగమావుడు. చెల్లె దీవెన ఉంటే ఈ అప్పు ఎంతసేపు, ఈ ఇలాంటి ఇల్లు కట్టిన ఎంతసేపు. చెల్లె సంతోషం మాకు ముఖ్యమే. చిన్నప్పటి నుంచి చెల్లె మాకు ఎన్నోసార్లు రాకేటి. ఈ రోజు ఒక 10 రూపాయలు ఇద్దామన్నా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు. ఇప్పుడు చెల్లెకి ఇంత పెద్ద అయింది. చెల్లె కోసం ఈ మాత్రం కూడా చేయకపోతే ఇద్దరం మండలం ఉండి ఎందుకే తాత. ఇగో అడవిలో పెట్టిన పువ్వులు కూడా చెడిపోరు. ఎంత పెడితే అంత సంతోషంగా ఉంటారు బిడ్డ. అది చాలా సంతోషము. నాకు కూడా సంతోషంగా ఉన్నది. మంచిగా అనిపిస్తుంది బిడ్డ. నాకు బాధతో ఆ అప్పు బాధనే ఉన్నది. గిదేముందే తాత, చెల్లె కోసం ఏమైనా చేస్తాం. ఆమె సంతోషం కోసం ఎక్కడికైనా వెళ్తాం. ఆమె చల్లని దీవెన మా పైన ఉంటే చాలే తాత. అప్పు బాధకే నీ దీవెన ఉందనుకో నేను సంతోషం. సరే బిడ్డ, మీరు గట్టిగా ఉన్నాక ఇక నాకేంది, నాకేం భయం. ఇప్పుడు సంతోషం నాకు సంతోషం. ఇంకేం ఇంకో 2 అట్లా ఎక్కువైపో. మీరు ఎట్లయినా చెల్లె కోసం అగ్రిమెంట్ నేను అట్లేస్తా. బీరోలో పెట్టాను. నేను స్నానం చేసి వస్తాను. ఇన్ని విషయం కానీ చిన్నమ్మ చెల్లెమ్మ పంపిద్దంటావా? అవునా, ఎందుకు పంపిస్తుంది? అట్లేం లేదు. రాఖీకి తప్పకుండా పంపిస్తుంది. ఏం పంపిస్తుంది? అమ్మ అప్పడోలే లేదే. నేను కనబడితేనే కసురుకుంటుంది. అట్లా అవునే తాత, ఇంత టైం అవుతుంది చెల్లె ఇంకా రాలేదండి. వస్తుంది బిడ్డ, వస్తుంది. నేనైతే వస్తుంది అనుకుంటున్నా బిడ్డ. పైసా అని పైసలు ఎంబడి పోతారు రా. పైసలు ఎంబడి పోతే పైసలు రావు. పైసలతో ఏముండదు. బంధుత్వం ముఖ్యము, చుట్టాలు ముఖ్యము. అన్నిటికి పోవాలి, రావాలి. అప్పుడే మనకు విలువ ఉంటుంది బిడ్డ. ఇక ఇంకోటి చిన్నమ్మ గుణం మాత్రము చెల్లె వాళ్ళేది బిడ్డ. చెల్లె అయితే మంచిది. అవునే, అందుకే చిన్నమ్మ గుణం వాళ్ళేది బిడ్డ. చెల్లె మహాలక్ష్మి. మహాలక్ష్మి వస్తుంది. అందుకే అంటున్నా కదా కానీ తాత పొద్దుగాల గుడికని వేయరు. ఇంకా మేము ఒకసారి చూసి వస్తానే. చూసిరా బిడ్డ. నేను కూడా వస్తానా? ప్లీజ్ అమ్మ పొద్దున్న నుంచి అడుగుతున్నా. ఏంటి ఎక్కడికి పోయేది? ఎక్కడికి పోయేది? మీకెంత చెప్పినా బెస్ట్. నువ్వు నీ అన్న కొడుకులు అందరు కలిసి గయాలని వేసిరు కదా. నువ్వు నీ అన్న కొడుకులే ఉండు ఈ ఇంట్లో. మీ సావు మీరేంటో సావురి. వచ్చింది. చెల్లి వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయింది, మళ్ళీ వచ్చింది. చెల్లెని తీసుకొద్దామని పోతే చిన్నమ్మని చూసుకోకుండా మమ్మల్ని పట్టించుకోకుండా మా అమ్మనే అనుకున్నాను. మా ఊరు తెలిసిన చిన్నమ్మని చూసుకున్నాను. అది మా చెల్లి. కానీ ఒకటి తాత, ఎంతైనా రక్తం పంచుకొని పుడితేనే కాదు. చెల్లి అంటే సొంత చెల్లి అంటే మా చిన్నమ్మ నా మాటలకి ఉండే వదిలిపోయింది నాకు.
మా బాబాయ్ ప్రేమ లేదు అనుకుంటా మా మీద కానీ మా బాబాయ్కి ప్రేమ ఉంది మా మీద. మా గురించి చిన్నమ్మని కొట్టడానికి పోయాడు. చెల్లెమ్మ రాగి కొట్టడానికి వస్తా అంటే చిన్నమ్మ చెల్లెని కొట్టడానికి పోతుంది. అరే రాఖీ కంటే బంగారు ప్రేమ కాదురా, హృదయంలో ప్రేమ ఉండాలి. మా చెల్లెకు ఉంది ఆ ప్రేమ మా మీద ఉంది. కానీ తాత ఈ రోజు నేను జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది అనుకున్నాను. ఇట్లా మేము ఏడ్చుకుంటా కూర్చున్న రోజు అయితే అనుకోలేదు. చెల్లెకు ఉన్నది ప్రేమ ఉన్నది బిడ్డ వస్తుంది. ఇగో ఇప్పుడైనా ఇప్పుడైనా అది సార్ మేము ఒక అడిగి ఇంట్లోకి వేసి ఉంటే చెల్లెని మా చిన్నమ్మ కొట్టేది. కానీ పండుగ పూట మా చెల్లె మీద ఒక దెబ్బ పడితే నేను నా జీవితం అంతా మర్చిపోకపోతుంది. మా చెల్లెని కొట్టడానికి పోతుంది. మాకు రాగేయడానికి వస్తే ఆమెను కొడుతుంది అంట. మా చెల్లికి రాగలేకపోతే ఏమైతే ఈ సంవత్సరం చెల్లె మీద దెబ్బ పడితే మేము నట్టుకోలేము సార్. అంతే బిడ్డ ఏదో బిడ్డ పండుగ పూట వస్తుంది. ఏం కాదు తాత మన కులదైవం కుమరవెల్లి మల్లన్నకి రాగిట్లకి బల్గపేట నుంచి ఆ ఇళ్ళమ్మ తల్లి వస్తుంది. దేవుళ్ళే పండుగలకు రాగి కట్టడానికి వస్తున్నప్పుడు మాకు రాగి కట్టడానికి ఏ దేవుడు కరుణించా మా చెల్లి వచ్చిన దేవడానికి ఏం జరిగింది కూర మీసాల కోటి మాయలున్న కొమరెల్లి మల్లన్న దీవెనలున్నాయి బిడ్డ. మీ చెల్లె వస్తుంది ఇప్పుడు వచ్చి రాఖీ కడుతుంది. ఏం బాధపడకు, నేను ఇంట్లో పోయి తినేదాన్ని తీసుకొస్తా. ఏమైనా చెల్లి వస్తా అంటావారా? ఏమో అన్న నాకైతే నమ్మకం లేదు. అయ్యో అన్నారా? లేవు లేవు అన్నం లేదు అన్నం ఇప్పుడు నాకేమో పోయే వద్దా అన్నం లేవు లేవు. కాదా చెల్లి వచ్చిందా? రాగి నాకు. అరే తమ్మ నీకు నేను రాగిట్లే చెల్లె నచ్చిందిరా. తమ్ముడే కట్టిండు రాఖీ. తమ్ముడా? నీ బాధ చూడలేక తమ్ముడు రాగి. రే నువ్వు రాగి కట్టిందిరా? నీ బాధ చూడలేకపోయినా అన్న. రే పిచ్చోడు అను నా బాధలు కట్టినా కరెక్టే కానీ ఇంతేనా రాఖీ పండుగ అంటేనే చెల్లెలు కట్టేదిరా. కాకపోతే చెల్లె కడితేనే రాఖీకో అందమో విలువ. ఎందుకు ఇట్లా చేసినావు? నీ చెల్లె రాదా తాత? వస్తుంది బిడ్డ వస్తుంది. ఇవన్నీ ఏం చేసుకోమంటారు? ఈ గాజులు గాజులు ఏం చేసుకోమంటారు? ఇవన్నీ ఏం బిడ్డ వస్తుంది. ఇప్పుడు వస్తుంది. నువ్వు బాధపడకు. అవునయ్యా, నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు. నేను తప్పు చేసిన. పైసంతోనే ప్రేమ ఉంటుంది అనుకున్నా, కానీ ప్రేమ ముందు పైసా ఏమిటికి పనికిరాదని నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. ఇప్పుడు తెలుసుకున్నా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం, చాలా సంతోషం. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నావు, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. ఏంటిది? హలో శంకరన్న, నీతో కొంచెం ఒక ముఖ్యమైన ముచ్చట అర్జెంట్ గా మాట్లాడుతుంది. సరే ఏమనుకోకుండా జర ఇంటికి వస్తావా? ఇది చాలా ముఖ్యమైన విషయం, తొందర రా అన్న. ఓకే ఓకే సార్, వస్తున్నా. డైరెక్ట్ ఇంటి మీదకి వచ్చేసాను, నేను ఇంటి మీద వెయిట్ చేస్తుంటా నీకోసం. ఓకే ఓకే సార్, నేను అందుబాటులో ఉంది. దా అన్న దా వచ్చేసాయి. శనిబాయ్ నమస్తే. అవునన్నా, చాలా ముఖ్యమైన ముఖ్యం కాబట్టి రమ్మన్నా. ఎందుకు చెప్తానంటే నేను ఫైనాన్స్ పెడతా అన్నప్పుడు ఒక్కడు కూడా నన్ను నమ్మలే. నువ్వు నమ్మేవు, అది యాదు. నువ్వు అప్పుడు సాయం చేసావు కాబట్టి సరే. ఇంకా కొత్త విషయానికి వస్తే చెప్తే ఎంత వస్తాను అన్న కొడుకు ఉండదు కదా. నా తనకు వచ్చి పైసలు కావాలని అడిగి ఇంత మాటలే ఎంత తమ్మి నా 1,00,000 రూపాయలే ఇస్తాను చెప్పి ఇచ్చిన. ఏం చేశారు అదేం చెప్పలేదు. టేబుల్ మీద క్యాష్ వేసినాక మనం ఏం చేసాడంటే ఫ్లాట్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు?
ఫ్లాట్ కాగితాలు పెట్టిరు మన పూరన్న దగ్గర. వద్దని చెప్పినా కూడా టేబుల్ మీద వాడేసిపోయి అన్న కొడుకులు. అవు నేను అప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ నీకు చెప్పొచ్చిర్రా చెప్పిరా లేదా నాకు తెలియదు. నేను ఎట్లా చెప్తాను? ముచ్చట ఏదో సీరియస్ ఉన్నట్టుంది. లేకపోతే పూరన్లు ఫ్లాట్ కాగితాలు ఎందుకు పెడతారు మన దగ్గర? సీరియస్ మాట ఏం లేదు నాకు తెలిసి. అదే మరి లేకపోతే మా భార్య ఉన్నది కదా, పిల్లలు ఎప్పుడన్నా ఉండే అరే ఏమన్నా పాపం బాగున్నారు అని చెప్పేసి అట్లా పరిస్థితి సాగు ఏంది అమ్మ చేస్తున్నావు వాళ్ళకి ఏమైనా ఇస్తున్నావు. ఇది భయ్ పాపం వాళ్ళ పరిస్థితి కూడా బాగా ఘోరంగా ఉన్నది. పైసా అహంకారం బాగా వచ్చింది భయ్. ఒకసారి నన్ను కూడా కేర్ చేయదు. అదే ఇలా ముచ్చట నా దానికి వచ్చిందంటే నేను ఇంటి మనిషిని కాబట్టి ఇద్దరు కాపాడుతా కాబట్టి నేను రమ్మని ముచ్చట చెప్పిన. ఇంకో దాని వేరనుకో మన ఇంటి ఇద్దరు కూడా ఏం లేదు, నా మనసు ఒప్పుతలేదు. ఇంటి కాగితాలు నా దగ్గర పెట్టుకోవాలంటే నా మనసు ఒప్పుతలేదు. నీ ఇల్లైనా నా ఇల్లైనా చెప్పినగా నేను పైసతోనే దందా చేస్తా. అందరు నన్ను హౌలగాడని తిడతాడు, వీడు పైసా మంచి అని తిడతాడు. అవు కానీ నా దగ్గర రూపాయలు లేనప్పుడు నమ్మింది నువ్వేగా. విలువలు నాకు ఉన్నాయి, నేను దందా పైసతోనే చేస్తా, కానీ విలువలున్న దందా చేస్తాను. ఉత్తుత్తి దందా నేను చేయ. మనసు ఒప్పుకుంటలేదు కాబట్టి నా మాటిని నేను ఫ్లాట్ కాగితాలు ఇస్తా, తీసుకోవు. అందుకే నేను రమ్మన్నా. ఓకే పర్లేదు, ఇది మన ఇంటి ముచ్చట, మూడో కంటికి తెలియదు కాబట్టి నేను ఇడికి రమ్మన్నా. చాలా సంతోషం సీనయ్య. అర్థం చేసుకున్నావు సంతోషం. అరే అన్న నువ్వేం పరాయను అన్న, ఏం మాట్లాడతావే అన్న? నేను డబ్బులు సాయంత్రం వరకు తెచ్చి నేను అడిగినా. ఓకే ఓకే పర్లేదు అన్న, డబ్బు ముచ్చట కాదు. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. నువ్వు కూడా రా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం, చాలా సంతోషం. చెల్లేస్తుందిరా. లేవు 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 లేవు. నేను చెప్పినా కదా బాబు బాగున్నావా? బాగున్నా బిడ్డ. నీ కోడలు తప్పు తెలుసుకున్నారు, క్షమించు ఒకసారి కోడల్ని. సరే క్షమించు మామయ్య. సరే, మనుషులు కాకుంటే ఏ ఇబ్బంది చేస్తారో తప్పు సహజం, అది జరుగుతూనే ఉంటది. క్షమిస్తూ సంతోషం బాబా. చాలా సంతోషం. మళ్ళా దీవెనలు ఉన్నాయి మనకి, అందుకే ప్రేమలంటే ఇవే. ఇప్పటికైనా అర్థం చేసుకో. చాలా నేను చెప్పినా కదరా ఆ మల్లన్న దీవెనలు ఉంటాయని. అది నిజమైంది. అందరూ మన దగ్గరికి వచ్చారు అందుకే. సరేనా? సరే సరే, చాలా సంతోషం. మీరందరూ మనమందరం మంచిగా కలిసినందుకు ఈ పండుగ కూడా చాలా సంతోషం ఉన్నది. ఆ దేవుని కూడా చాలా చూడాలని మనం ఎప్పటికీ ప్రార్థిస్తాం. చెల్లె కోసం మీరు ఇల్లే తాకట్టు పెట్టిరంటే మీ ప్రేమ ఏందో నాకు అర్థమైంది. నేను నిజంగా చెప్తున్నా బిడ్డ, ఇన్ని రోజులు మీ విలువేందో నాకు తెలియలేదు. కానీ మీరు నాకు పుట్టలేదు, నా పిల్లలు కాదనుకున్నా. ఇక మీదట చెల్లెతో పాటు మీరు కూడా నా కొడుకులే. ఇగో ఇంటి పేపర్లు. బాబు